గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు మార్కండేయులు. నేను మామనాలో ఉంటాను. సో లీడర్స్, ఈరోజు వెంకటయ్య గారి పొలం వద్దకు వచ్చాము. వెంకటయ్య సార్ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడడం జరిగింది. వెస్టేజ్ ప్రోడక్ట్స్, అగ్రి గ్రాన్యూల్స్, ప్రొటెక్, అగ్రి 82 వాడింది సారు. రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనే విషయం మనం ఇక్కడ రైతుని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈ అగ్రి ప్రోడక్ట్స్ వాడినారు కదా, ఏమేమి వాడినరు, మీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వెంకటయ్య. నా దగ్గరనే మహబూబ్నగర్. నేను ఒక రైతుని. ఇది ఒక సౌట భూమిని గ్రాన్యూల్స్ అని చెప్పి మా అప్లయన్స్ నాకు ఇచ్చిండ్రు, వాడమని చెప్పిండ్రు. నేను అగ్ని గ్రాన్యూల్స్ ఎకరకు ఒక ప్యాకెట్ వేసిన, ఒక 80 to 100 ml వేసిన, ఒక ప్రోటెక్, ఒక గోల్డ్ వేసి నేను అడుగు పిల్లలో కలిపి నాటు పెట్టేటప్పుడు చల్లిన. నాకు ఎటువంటి రోగము ఏమీ లేకుండా వచ్చింది. మా పక్కల వాళ్ళకి ఇట్లా రోగం వస్తే ఆ మందు కొట్టిన, నేను ఏ మందు కొట్టలేదు. ఒకటిసారి అడుగు పిల్లల దాంట్లో కలిపి చల్లిన. మళ్ళీ ఒకసారి స్ప్రే చేయమన్నారు, నేను స్ప్రే కూడా చేయలేదు. నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. ఏ పంట అయినా 2 పంటలు చేసి ఒక పంట మంచిగా వస్తుంది, ఒక పంట నష్టపోతుంది, ఏది రాదు. నేను ఇది వాడేటందుకు 2 పంటలు నాకు మంచిగా లాభం వస్తున్నాయి. నేను ఇది వాడబట్టి 2వ పంట. మా పక్కల వాళ్ళకి ఇట్లా చెప్పిన, ఇట్లా బాగుంది అని వాళ్ళు అడిగిండ్రు, నేను కూడా చెప్పిన. వాళ్ళు ఇట్లా కంటిన్యూ చేసి వాడుతున్నారు. నేను ఇట్లా దీంట్లో ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయినాను. దాంట్లో కూడా నాకు డబ్బులు వస్తున్నాయి. నాకు ఈ 2 పంటలు ఇట్లా మంచిగా నష్టపోకుండా మంచి లాభం వస్తుంది. ఇంకా ఎవరైనా ఇట్లా దీన్ని మంచిగా నమ్మొచ్చు, వాడవచ్చు. దీనివల్ల మంచి లాభం ఉంది, కానీ ఎటువంటి నష్టం లేదు. నాకు నా అప్లయన్స్, నాకు ఈ ప్రొడక్ట్లు అందించిన నా అప్లయన్స్ రచన మేడం, రాజమల్లి సార్, నా గ్రేట్ లీడర్ లక్ష్మీప్రసన్న మేడం, నరహరి సార్, వీళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి, నాకు వ్యవసాయానికి కానీ దీంట్లో నాకు నష్టపోకుండా నాకు ఇంత మంచి అవకాశం కల్పించారు. నేను అక్కడ ఇట్లా నా పక్కల వాళ్ళకి ఇప్పిస్తే ఇట్లా నేను ఒక బ్రాంచ్ లెవెల్ అయినా అక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ నష్టం లేదు, నాకు అక్కడ నష్టం లేదు. నాకు చాలా బాగుంది. లీడర్స్ అందరూ ఇట్లా దీన్ని వాడచ్చు. ఎస్, థ్యాంక్ యూ సార్. అయితే సార్ వెంకటేష్ సార్, మీరు ఇంతకుముందు వాడిన దానికి దీనికి రిజల్ట్ ఏ విధంగా ఉంది చెప్పగలరా? సార్, నేను ఇంతకుముందు ఇట్లా ఈ అగ్ని గ్రాన్యూల్స్ వాడకముందు నాకు ఎకరకు 15-16 క్వింటల్ వస్తుండే. ఇప్పుడు నేను దీన్ని వాడుతున్నా కాబట్టి నాకు 20-22 క్వింటల్ నాకు దిగుబడి వచ్చింది. ఒక ఎకరాకు 22 క్వింటల్ దిగుబడి వచ్చింది. దీనిది సైజు గిట్లా చాలా పెద్దగా ఉంది. దీనికి తాలు అనేది లేకుండా ఉంది. సైజు గిట్లా చాలా పెద్దగా ఉంది. గుల్ల గిట్లా చాలా బాగుంది. నేను 2వ పంట వాడితే నాకు 45 క్వింటల్ వచ్చింది. ఇప్పుడు ఈ సేల్ చూస్తే గిట్లా నాకు ఇంకొక 5 క్వింటల్లో 50 చిల్లర వస్తుందనే నమ్మకం ఉంది. నాకు 50 పైనే రావాలని చెప్పి అనుకుంటున్నాను సార్. చాలా బాగుంది ఈ పంట. గింజ గట్టిగా తాళ్ళు లేకుండా, గింజ పిలకల విషయంలో పిలకలే విధంగా, ఇట్లా పిలకలు పెట్టినాయి, గట్టిగా ఉన్నాయి. సేమ్ ఇట్లా ఎక్కడ ఇట్లా అడ్డం పడలేదు. నేను ఇట్లా అంతకుముందు ఒక 10 జంతువులు వాడుతుంటే, నేను ఇప్పుడు చేస్తున్నా కాబట్టి, ఈ గ్రాన్యూల్స్ వాడినా కాబట్టి, నేను 2 సంచులు వాడినా, 2 సంచులు వాడినా చేను చాలా బాగుంది. 10 జంతువులు వాడినప్పుడు ఇట్లా నాకు ఇంత మంచిగా అనిపించలేదు. ఇప్పుడు 2 సంచులు వాడినా, గ్రాన్యూల్స్ వాడినప్పుడు చేను చాలా బాగా వచ్చింది. తాళ్ళు అనే సమస్యనే లేకుండా ఉంది. మేము దీని రైస్ ఇట్లా తినడానికి పట్టించుకున్నాము. మేము వండుకుంటే ఎట్లుందంటే, కొత్త బియ్యం ఇట్లా పాత బియ్యం వండితే ఎంత బాగా రైస్ వస్తుందో అంత బాగా వస్తున్నాయి ఈ రైసు. దీనివల్ల రైస్ ఇట్లా చాలా క్వాలిటీ ఉంది. మనకు వాడినందుకు చాలా బాగున్నాయి. ఎవరైనా వాళ్ళు దీనివల్ల అందరూ లాభపోతారు, ఎవరికి కష్టం అనేది లేదు. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.